సోము వీర్రాజు వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఎవరు స్పందించొద్దని చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇలాగే బీజేపీకి చెందిన నేతలు ఎవరైనా టీడీపీని గాని చంద్రబాబుని గాని విమర్శించినప్పుడు చంద్రబాబు ఇవే మాటలు చెప్పారు. ఇక ఇప్పుడు తాడో పేడో తేల్చుకుంటామని ఒక పక్క ఎంపీలు అంటుంటే మళ్లీ చంద్రబాబు అదే మిత్రధర్మాన్ని పాటిద్దామనే మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అశోక్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. అశోక్, ఒక పక్క టీడీపీ ఎంపీలేమో మమ్మల్ని ఆపుతున్నారు, మమ్మల్ని వెనక్కి లాగుతున్నారని చెప్తున్నారు. సోము వీర్రాజు మాత్రం ఒకదాని వెంట మరొకటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబుని అన్నారు. ఆయన ఇప్పటికీ చంద్రబాబు ఇంకా మిత్రధర్మాన్నే పాటిద్దామని చెప్పడం కార్యకర్తలకు కానీ టీడీపీకి కానీ ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్లు? మామూలుగా ప్రతిసారి కూడా జరుగుతూ ఉన్నది. మొదట బీజేపీ నేతలు సోము వీర్రాజు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కామెంట్ చేయడం, ఆ తర్వాత టీడీపీ నేతలు దానికి ఎదురు కౌంటర్ చేయడం, దిష్టి బొమ్మలు తగలబెట్టడం, ఆందోళన చేయడం లాంటివి. ఆ తర్వాత మరుసటి రోజు చంద్రబాబు వాటిని ఖండించడం అనేది ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా జరిగిన క్రమంలో మనం ఒకసారి చూస్తే నిన్న మొన్న సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నుంచి మొదలుపెట్టి ముఖ్యమైన నేతలందరి వరకు కూడా ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. అదే క్రమంలో సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ ఉదయం నుంచి కూడా ఎక్కడికెక్కడ నేతలంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే సోము వీర్రాజు పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా చోట్ల దిష్టి బొమ్మలు తగలబెడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో సోము వీర్రాజు చేసిన కామెంట్స్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆరా తీశారు. చేసిన కామెంట్స్ పైన ఆయన ప్రస్తావించారు సమావేశంలో కూడా. ఆ తర్వాత పార్టీ కేడర్ అందరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజు వ్యాఖ్యల పైన ఎవరు కూడా స్పందించవద్దు, దిష్టి బొమ్మలు తగలబెట్టడం కానీ అతను పర్సనల్ గా విమర్శించడం కానీ లాంటివి ఏమీ చేయొద్దు. మనం ఇప్పటికీ కూడా మిత్రధర్మంలోనే ఉన్నాం, మిత్రధర్మాన్నే పాటిద్దాం. మనం ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. బీజేపీ నేతలు టీడీపీ వాళ్ళు ఏ రకంగా కామెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అటు ఈ కామెంట్ చేసిన వారందరిపైన కూడా బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూద్దాం. అప్పటి వరకు కూడా సంయమనంగా వ్యవహరించాలని కొద్దిసేపటి క్రితం. కానీ అశోక్, ఇదే వ్యాఖ్యలు ప్రతిపక్షానికి సంబంధించిన ఇంకెవరైనా చేస్తుంటే చంద్రబాబు వేరేగా స్పందించేవారు. ఎంత మిత్రధర్మమైనా ఇప్పటికీ ఏపీకి అన్యాయం జరిగిందని అటు ఎంపీలు గానీ ఇటు మంత్రులు గానీ లబోదిబోం అంటూనే ఒక ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలని సీఎం ఖండించొద్దు అని చెప్పడాన్ని ఇన్నర్ గా టీడీపీలో ఎటువంటి చర్చకు దారితీస్తోంది? అంటే ఇది సహజంగా వస్తూ ఉంది. ఎందుకంటే సోము వీర్రాజు కూడా చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భంలో ఇదే మాట చెప్తూ ఉంటారు. మొదట నేనేమన్నా అంటే సాయంత్రానికి టీడీపీ నేతలు విమర్శిస్తారు, నా దిష్టి బొమ్మలు తగలబెడతారు, మరుసటి రోజు చంద్రబాబు వచ్చి వాటిని ఖండిస్తారు అంటూ రకరకాలుగా సోము వీర్రాజు చెప్తూ వచ్చారు. ఇదే క్రమంలో ఇవాళ కూడా సీఎం ఆయన వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఖండిస్తూ వచ్చారు. మొన్న కూడా ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు. ఒకటి, మేము ఎప్పటికీ కూడా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం, బీజేపీ అంటే మాకు ఇప్పటికీ కూడా గౌరవం ఉంది. కాదు కూడదు అంటే కనుక ఇక బీజేపీతో మాకు వద్దు అనుకుంటే ఆ రోజే ఒక నమస్కారం పెట్టి మేము బయటకు వచ్చేస్తాం తప్ప ఈలోపు ఎవరు కూడా మీరు వ్యాఖ్యలు చేయొద్దు. అట్లాగే బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలని ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మా పార్టీ నేతలు నేను కంట్రోల్ చేసుకుంటూ వస్తాను అని మొన్నటి వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ లో స్వయంగా సీఎం చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా విమర్శల పరంపర అనేది సోము వీర్రాజు నుంచి ఎక్కడ కూడా ఆగలేదు. ఏకంగా సీఎం ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల పైన మరొకసారి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా తిరగబడి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో మరొకసారి చంద్రబాబు రంగంలో దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఏమాత్రం ఉంటుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఒక పక్క బడ్జెట్ మీద ఇప్పటికీ ఆందోళన చేస్తున్నారు, అన్యాయం జరిగిందని. మరొక వైపు అదే పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన నేత సోము వీర్రాజు కామెంట్ చేయడం ఇప్పుడు మరింత ఆగ్రహాన్ని రప్పిస్తుందని మనం భావించాలి. ఎస్ అశోక్.